లాయర్ గారు, ఆ దొంగ రాస్కిల్స్ హోటల్ కట్టింది మా రాజా స్థలంలోనండి. ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పార్ట్ అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్. దయచేసి ఆ స్థలం అమ్మి ఏర్పాట్లు చేయండి. ఏ రాజా? అంతా బాగానే ఉందయ్యా, కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే. ఏమిటి సార్ మీరు అనేది? రాజా స్థలం మొత్తం అశోక్ అమ్మినట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇదిగో దస్తావేజుల కాపీ, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. నో లాయర్ గారు, రాజా మొత్తం స్థలానికి ఇవ్వలేదు. హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు. నిజమే, కానీ రాజా తెల్ల కాగితాల మీద వేలుముద్రలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఆగండి, పొట్టి తెల్ల కాగితం మీద వేలుముద్ర వేయడం. కాబట్టి ఆ స్థలానికి నీళ్లు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీళ్లు వదులుకోవడానికి కన్నీళ్లు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది. నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను, వాళ్లను నడి రోడ్డుకి ఈడుస్తాను. వస్తాను, రారా. ఇదేంట్రా, మా ఇంటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు? ఆయన స్టేషన్కి రాలేదేంటి? అన్నయ్యడి? అమ్మా, రాజా లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి, నేను ఆటో పంపించొస్తాను. రాజా, రాజా, ఏంట్రా అలా ఉన్నావు? ఏమండి, ఒంట్లో బాగోలేదా? అబ్బే ఏం లేదు, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి స్నానాలు చేస్తారండి. స్నానం సర్లేరా, మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఆ ముద్దు కృష్ణ? ఏం లేదమ్మా, మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తుంది. రిపేరా? ఏంట్రా, ఇల్లు బాగానుంది కదా, దానికి రిపేర్ ఏంటి? అది కాదమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, కాస్త కప్పు బాగు చేస్తున్నాను. ఓహో, నిజమే, వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది. కప్పు బాగు చేయించు, గోడల్ని మాత్రం ఏం చేయనివ్వకు. నాకెప్పుడైనా మనసు బాగుండకపోతే ఆ గోడలకే తలా నుంచి కూర్చుంటాను. అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా, కొండంత ధైర్యం వస్తుంది. అన్నట్టు మర్చిపోయాను, పెద్ద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు. ప్రసాదం ఇస్తారా? ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిరండి. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలిముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి. ఏమిటో నువ్వు అంటున్నావు? ఇల్లు పడగొట్టించాడా? నా ఇల్లు పడగొట్టించాడా? ఏమిటో వాడనేది? మన ఇల్లు పడగొట్టించేశాడా? మాట్లాడగరా? అవునమ్మా. అయితే నా ఇల్లు ఇక నాకు లేదా? ఆయన కట్టించిన గుడి ఇక నాకు లేదా? కొండత్తయ్య, ఎవరు పడగొట్టించారు నువ్వు? అశోక? లేదురా, వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను వెళ్ళి అడుగుస్తాను. ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడి పేరు తలవడం కానీ వాడు ముఖం చూడడం కానీ జరగకూడదు. రాజా, ఏంట్రా మాటలు? అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను వాతో. ఇతను నా స్నేహితుడు రాజా సార్, ఇతనికి లోన్ కావాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? గేదెళ్ళు కొని డైరీ ఫామ్ పెడదామని. ఎంత కావాలి? 2 లక్షలు సార్. మిస్టర్ రాజా, మీ పేరు మీద సొంత ఏదైనా ఉందా? ఇల్లు పడగొట్టేశారు సార్. పోనీ స్థలం ఏదైనా ఉందా? అది లేదండి, ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు. ఏంటండి ఇది? పడగొట్టేశారు, చీట్ చేశారని చెప్పి ఎక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చీట్ చేయడానికా? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్, వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దయచేసి పెట్టుకెళ్తారా? రాజా, డోంట్ వరీ, ప్రపంచంలో వీడితో ఒకటే బ్యాంక్ అనుకుంటాడు మా రొయ్యి మీసాలుడు. వీడు కాకపోతే వీడు అప్పిస్తాడు డబ్బు. సార్ సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. అవును సార్, కారులో ఉన్నారు. ఏంటి రాజా? నమస్తే అండి. నమస్తే. మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా? నేనే. నిన్ను చూసి చానాలైందే. బాగున్నావా? బానే ఉన్నాను సార్. ఏం బాగుంటానండి మినిస్టర్ గారు, ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిర్వహణ ముంచేశాడు. ఏంటి ఇంతగా జరిగిందా? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఆ రోజు నీకేం చెప్పాను? నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా. నేను అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా? ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సింహాద్రి అప్పనే కాదు. పిఏ సార్, లా మినిస్టర్ లైన్ లో పెట్టు. అలాగే సార్. వదిలేండి, నువ్వు ఫోన్ చేయవయ్యా. వద్దండి,
నా మాట వినండి. ఇదిగో ఈ మంచిదానే వాళ్ళకి నేను మోసం చేసే అవకాశం ఇచ్చింది. సరే నీ ఇష్టం. ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు. ఏం అవసరం లేదండి. నువ్వు ఊరుకో రాజా. సార్, మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంకులో లోన్ అడిగాం. సెక్యూరిటీ లేదా ఇవ్వనన్నారు. మీరు ఒక మాట చెప్తే. ఏంటి సెక్యూరిటీయా? రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను. ఇంతకీ డబ్బు ఎంత కావాలి? 2 లక్షలండి. 2 లక్షలేనా? ఆ మాత్రం దానికి బ్యాంక్ ఎందుకయ్యా? నేనే ఇస్తాను. వద్దండి, పద్ధతి ప్రకారం బ్యాంకులో. ఏం పద్ధతో ఏంటో. సరే నీ ఇష్టం. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి? మహాలక్ష్మి బ్యాంక్ అండి. రాజా గారు, మీకు మినిస్టర్ గారి సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాడు కదండి. ఇప్పుడు చెప్తారులేండి కబుర్లో. గురువా, నీ మంచి మనసుకు అన్ని మంచిగానే జరుగుతాయి. గాడ్ ఈస్ గ్రేట్. లక్ష్మి, ఇవాళ మీ పెళ్లి రోజున్న విషయం వాడికి గుర్తు చేశావా? లేదత్తయ్య, రాత్రి 2ంటికి వచ్చారు. పైగా కోపంగా కూడా ఉన్నారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమిటోనమ్మా, డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు. అసలు ఇంటి ధ్యాస లేకుండా పోయింది. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్తాడు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. కల్మషం లేకుండా నవ్వుతూ నవ్వించి ఆ రాజాని చూసి ఎన్నాళ్ళయిందో. చూడమ్మా, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు. అదిగో వస్తున్నాడు, వెళ్ళాడుగు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజా? అలాగా. రాజా, రోజు పని పని అని తిరుగుతున్నావు. కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకు రాకూడదు? దండం పెట్టు. గుడ్ షాట్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజా. గొడ్లపాక నుంచి గోడౌన్ల దాకా పెరిగావు. బిజినెస్ లో తలపండిన గంగాధరానికి తల తిరిగిపోయేలా చేశావు. అశోక్ నీతో పాటు నాకు శత్రువు. నువ్వు నాతో చేయి కలిపితే వాళ్ళనిక దెబ్బ కొట్టొచ్చు. అప్పుడు లెక్క సరిపోతుంది. అంతేకాదు, వచ్చే ఛాంబర్ ఎన్నికల్లో నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను. నీతో చేయి కలిపితే? యా. అన్నంలో పెరుగు కలపొచ్చు, సున్నంలో నీళ్లు కలపొచ్చు, నీళ్లలో పసుపు కలపొచ్చు, పసుపులో కుంకుమ కలపొచ్చు. కానీ అవినీతితో నీతి కలపకూడదు. అంటే నేను అవినీతి పరునా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసి నక్కకి తోడేలికి దగ్గర పోలుకులుంటాయి. అభిమానంతో వస్తే అవమానిస్తావా? నీ లెక్క తప్పు. కోడికలో తేడాలొస్తాయి. ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. మధ్యలో మూడో వాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. రాజా, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు. మన స్నేహానికి చేర్స్. చేర్స్ ఇప్పుడు కాదు, ఆ రాజాగాడిని ఛాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు. కేవలం ఓడించడమే కాదు, వాణ్ణి మళ్లీ గోపాలుని చెయ్యాలి. పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. ఆ బాధ్యత ఈ శిష్యుడికి వదిలి మీరు ధైర్యంగా తాగండి. రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్, ఈ సంవత్సరం మన ఛాంబర్ ఎలక్షన్స్ మూసాయి. మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్.
ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదే? ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీకొంటే కొమ్ములు ఇరిగి పిల్లిలు అయిపోవాల్సిందే. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి. మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు. అర్జునుడు ఓడిపోతే కురుక్షేత్రానికి అర్థం లేదు. మిస్టర్ రాజా, మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. దయచేసి అంగీకరించండి. ఏ గురు వద్దురా, తప్పదు గురు, అది పద్ధతి. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చే, నేను లైక్ చేస్తాను. అన్నో నేను బాగా మునిగిపోతా. మిస్టర్ రాజా, ఏం తీసుకుంటారు? బ్రాందీయా, విస్కీయా? నో, నాకేం వద్దు. ప్రెసిడెంట్ అంటే చైర్ ఎక్కడమే కాదు, చైర్స్ కూడా చెప్పాలి. సారీ. ఎక్స్క్యూజ్ మీ, మే హ్యావ్ ఎ డ్రింక్? షూర్. థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? మీరు తీసుకోరే? నాకు అలవాట్లేదు. పర్వాలేదు, తీసుకోండి. లెక్కల్లో ఏం తేడా రాదు. అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి. ఇంపాసిబుల్, మీరు ఓడిపోతారు. చూడండి, గెలవడం నా కొత్తింటి అడ్రస్, త్యాగం చేయడం నా పాతింటి అడ్రస్, ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు. గుడ్, దట్స్ ద స్పిరిట్. కమాన్. మనకి పావులు అర్ధలు పనికిరావు, ఏదైనా ఫుల్గా ఉండాలి. రాజా, వాట్స్ దిస్? స్వర్గం కావాలా? ఇస్తావా? ఒక నైట్ కైతే నైట్ ఖర్చు వైట్ పేపర్ మీద సంతకం. తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటే. పేపర్స్ ఎక్కడా? ఓహో, ఇక్కడున్నాయా? ఇదిగో. ఇదేంటి, పెన్నా? సంతకం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఎలా గెలాలో తెలియక అశోక్ గడ్ బ్రోకర్ పని చేయమన్నాడా? కొండపల్లి, అరిచి కరిచి నువ్వు నన్ను చేసేదేంట్రా నా కోడిదోడు కొమ్ము? నువ్వు నన్ను చాలా తక్కువగా లెక్క వేస్తున్నావు. నేను నిన్ను తక్కువగా లెక్క వేయటం కాదురా, నువ్వే నన్ను తక్కువగా అంచనా వేశావు. ఎక్కాలు చదవకపోయినా కరెక్ట్ లెక్కలు నేను చెప్పనా? మగాడేసేది ఈనాటి లెక్క, ఆడది వేసేది రేపటి లెక్క, కుర్రవాడు వేసేది నోటు లెక్క, కన్నుపిల్ల వేసేది పెళ్లి లెక్క, పేదవాడు వేసేది రోజు లెక్క, ఉన్నవాడు వేసేది డబ్బు లెక్క, నాయకుడు వేసేది ఓట్ల లెక్క, ఆ భగవంతుడు వేసేది పాపాల లెక్క. కానీ ఈ కొండపల్లి వేసేది న్యాయమైన లెక్క. మళ్ళీ ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసావో లెక్క పెట్టకుండా కొడతాను. ఓహో, నీకు అన్ని లెక్కలు తెలుసన్నమాట. మరి ఫోటోలే లెక్కలోకి వస్తాయి. కాలు జారిన లెక్కలోక, నెల తప్పిన లెక్కలోక, కలియుగ కుంతి లెక్కలోక.
కాఫీ తీసుకుంటావా? లక్ష్మి, 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చూడమ్మా, డబ్బు సంపాదించాక మనిషికి పొగరు వస్తుంది, అహంకారం వస్తుంది. నేను చెప్పిందే చేయాలి, అదే శాసనం అన్న ధీమా వస్తుంది. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు ఇది చెప్తుంది. నీది చదువుకునే వయసు, ప్రేమించే వయసు కాదు, పెళ్లి వయసు అసలే కాదు. కాఫీ తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు. పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి. మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది. అది మీ తప్పు కాదమ్మా, నీ వయసు తప్పు. నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు మాత్రం వదిన్ని ప్రేమించలేదా? కమలా, లక్ష్మి, నేను ప్రేమించడం తప్పంటం లేదమ్మా. షుగర్ కంప్లైంట్ ఉన్నవాడు స్వీట్లు తినొచ్చా? అలాగే మన శత్రు అశోక్, వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా? నన్ను ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళమంటావు? ఏమని అడగమంటావు? శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. లేకపోతే ఇంతకటి నుంచి చూస్తున్నాను. అసలు ఏమనుకుంటుంది ఇది? నువ్వు వెళ్ళి అశోక్ గారు కాలు పట్టుకోవాలా? ఇప్పుడు దొరికిందా నీ జుటన్ వాడు నన్ను అవమానిస్తుంటే నీకు ఆనందంగా ఉంటుందా? ఇన్నాళ్ళు అన్నయ్య మంచితనం చెప్పా, మళ్ళీ వాడి పేరు ఎత్తావని ఎంతో మూర్ఖత్వం. లేదమ్మా, నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నాను, ఎవరినైతే అభిమానించాను, వాళ్ళంతా నా గుండెలు మెత్తంటున్నారమ్మా, గుండెలు మెత్తంటున్నారు. చెప్తా, ఇక్కడికి రా. వాడిని చంపటానికి కాదమ్మా, చచ్చిపోయిన నా మనసుని వల్లకాట్లో తగలబెట్టడానికి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? తెలీదు, నాకు ఈ మధ్య తెలిసింది. తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ప్రేమను చెరగొట్టడం అంత తేలికైన పని కాదేమో. మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ. అదే చెడిపోయింది. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి కమల ఆలోచిస్తున్నావు? అది కాదు శ్రీకాంత్, అన్నయ్యకి తెలిస్తే. అంత ధైర్యంగా నీకు? ఆ ఇంటికే వచ్చి చంపేస్తాను. లోపలికి మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా, ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డా నీ ప్రాణాలు తీసేస్తాను. నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా? వస్తాను. నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంతదాకా ఎలా రానిచ్చావు? నన్నేం చేయమంటావు? నువ్వు రాత్రి చెప్పెళ్ళావు, తెల్లారులేకి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు. ఏమయ్యాడని అతకపోతే అసలు విషయం తెలిసింది. ఏం చేయాలో నాకు తోచక వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను.
ఎవరినడిగి పెళ్లి చేస్తున్నా? ఎవరినడిగి నీ పెళ్లి చేశాను? ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది. ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది. పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు లేకుండా పెళ్లిలా చేస్తా. మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్న ఆశీస్సులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడుగుండాల్సింది ప్రశ్న. అసలు ఈ పెళ్లిలా జరుగుతుందో చూస్తాను. నీకు అదృష్టం లేదు, మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది. చేతనైతే అన్నగా 4 అక్షంతలు వేసి వెళ్ళు.